నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర చూస్తున్న వాళ్ళందరికీ ముందుగా నమస్తే అండి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. అయితే గురుగారు, ఈరోజు మనం పూర్వభాద్ర నక్షత్రం గురించి తెలుసుకుందాం. అదేవిధంగా వాళ్ళ స్వభావం ఏ విధంగా ఉంటుంది, వాళ్ళకి కలిసి వచ్చే రంగు అనుకోవచ్చు, దేవుడి ఆరాధన అనుకోవచ్చు, దాని గురించి తెలియచేయండి. ఖచ్చితంగా. అలానే మనకి 27 నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ 27 నక్షత్రాలు కూడా 12 రాసుల్లోనే కుదించిపడి ఉంటాయి. అలానే ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. అలానే ఇవన్నీ కూడా కలిపేసి 12 రాసుల్లోనే ఉంటాయి. అలానే ఇందులో వచ్చేసి పూర్వభద్ర నక్షత్రం. ఈ పూర్వభద్ర నక్షత్రం 4 పాదాలు ఉంటాయి. ఈ 4 పాదాలు కూడా మీనరాశి కింద వస్తాయి. ఈ పూర్వభద్ర నక్షత్రం వారికి నామ నక్షత్ర ప్రకంగా పేరు పెట్టుకున్న వాళ్ళది కనుక ఎస్ లెటర్తో పేరు పెట్టుకుంటారు, ఎం లెటర్తో పేరు పెట్టుకుంటారు. అలానే జే, జా, జీ, జూ, జా ఇలాంటి లెటర్స్ కూడా పేరు పెట్టుకునే దానికి ఉంటుంది. ఇక కొంతమంది అయితే కనుక వాళ్ళ పెద్దవారి పేర్లు, స్వామివారి పేర్లు పెట్టుకునే విధంగా ఉంటుంది. ఇక వీరికి గుణగణాలు, వీరి రూపురేఖలు ఎలా ఉంటాయి అంటే కనుక ఇది జలతత్వం కలటువంటి రాశి. అంటే ఇది మీనరాశిలో వస్తుంది కాబట్టి జలతత్వం ఎక్కువగా ఉండేటువంటి రాశి. అంటే వీరు చూడటానికి చాలా అందంగా ఉంటారు, గుండ్రంగా ఉంటారు. అలానే వీరికి ఏంటంటే జాలి గుణం ఎక్కువ. అంటే వీరు ఎట్లా ఉంటారంటే మొండి, మూర్ఖత్వం, జాలి, కరుణ అన్నీ ఉంటాయి వీరిలోనూ. ఎమోషనల్గా అవుతుంటారు అన్నమాట. వీరిని ఇట్టే లైన్ వేయచ్చు. అంటే ఇందులో పుట్టిన వారికి, పూర్వభద్ర నక్షత్రంలో పుట్టిన వారికి ఎవరైనా లైన్ వేయాలంటే ఇట్టే వేయచ్చు అనమాట. బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా లైన్ వేయాలంటే వాళ్ళు ఏ నక్షత్రం అడిగి లైన్ వేసుకోవచ్చు. అయితే ఇందులో పుట్టినటువంటి స్త్రీలైనా పురుషులైనా సరే ఎదుటి వారికి ఇట్టే ఆకర్షవంతులు అవుతుంటారు. వీరి మీద నరదిష్టి, నరఘోష ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే చూడటానికి చాలా అందంగాను ఇంతంత బొగ్గలేసుకొని రౌండ్ గుమ్మడికాయలాగా ఉంటారనమాట వీరు. అంటే అందరు ఇలా ఉంటారా అనేది లేదు. అంటే ఆ వంశం బట్టి, అక్కడ ఉన్నటువంటి జీన్స్ని బట్టి కూడా మనము తీసుకోవాల్సి వస్తుంది. అందులోనూ 4 పాదాలు కాబట్టి అందులోనూ గోచార ప్రకారంగా కూడా ఏ నక్షత్రములో అంటే ఎక్కడ ఏ స్థానంలో ఏ గ్రహం ఉందో కూడా చూసుకోవాలి. దాని తగ్గట్టుగా పూర్వభాద్ర నక్షత్రం వల్ల ఏ రాశి కింద రావచ్చు అంటారు? మీనరాశి కింద వస్తారు. అయితే మనకి పుట్టినటువంటి గడియలు తీసుకున్నట్లయితే వారి యొక్క గ్రహస్థితిని బట్టి వీరు ఒక రూపురేఖలు అనేది ఉంటుంది. మీడియం హైట్లో ఉంటారు. ఈ చెయ్యి ఉంది కదా, మనకి ఈ చెయ్యి ఉంది కదా, దీంట్లో కొంచెమే ఉంటుంది వారికి. తక్కువ చెయ్యి భాగం ఉంటుంది వారికి. వారిని గుర్తించేయటం లక్షణాలు ఇవి. అలానే ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటారు. మాట పడరు, మొండి, ఏదైనా పని చేయాలంటే ఆ పని అయ్యేందుకు నిద్రపోరు, మూర్ఖత్వం, ఆ పని చేయొద్దంటే ఖచ్చితంగా చేసి చూపిస్తారు. ఎక్కడైనా ఒక చెరువు ఉంది, దాంట్లో లోతు ఉంది, వెళ్ళొద్దన్నాం అనుకోండి, వాళ్ళు దిగి చూసి వచ్చి చెప్తారనమాట. అట్లాంటి వద్దు అన్న పని చేస్తారు ఎక్కువగా. అదేవిధంగా ఈ యొక్క ఉత్తరాభాద్ర నక్షత్రం, ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం వారు అదేవిధంగా ఆదాయ వనరులు సృష్టిస్తారు. దీంట్లో కొన్ని రాశి వాళ్ళని అట్రాక్ట్ చేయొచ్చు, కొన్ని రాశుల వారిని పెళ్లి చేసుకోవచ్చు. దాంట్లో ముఖ్యంగా మేషరాశి వారిని పెళ్లి చేసుకోవచ్చు, మిథున రాశి వాళ్ళని కూడా పెళ్లి చేసుకోవచ్చు. కాకపోతే మిథున రాశి వారు మధ్యస్థగా ఉంటుంది. ఎట్లా అంటే మిథున రాశి, మీనరాశి ఈక్వల్గా ఉండేటువంటి తత్వం ఉంటుంది. కాబట్టి వీరిద్దరు కూడా కొంతవరకు మాత్రమే పెళ్లి చేసుకోవచ్చు. మిశ్రమ ఫలితాలు అంటారు. అలానే సింహరాశి వాళ్ళని కూడా చేసుకోవచ్చు. కన్యారాశి వాళ్ళని కూడా అట్రాక్షన్ భావం ఎక్కువగా ఉంటుంది. వారితో పార్ట్నర్షిప్ వ్యాపారాలు ఎక్కువగా చేసుకోవచ్చు. అలానే తులారాశి వాళ్ళని కూడా వీరు పెళ్లి చేసుకోవచ్చు. అలానే ధనుస్సు రాశి వాళ్ళని కూడా కొంతమేర అట్రాక్షన్ ఉంటుంది. స్వభావపూరితంగా అయితే పెళ్లి చేసుకునే విధంగా అయితే ఉంటుంది. ఇక ఈ నక్షత్రాల వాళ్ళకి ఈ రాశి వాళ్ళని పెళ్లి చేసుకుంటే అనూహ్యంగా కలిసి వచ్చేటువంటి కాలం ఉంటుంది. రోడ్డు మీద పట్టడం, కొట్టుకోవడం లాంటివి, ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవడం లాంటివి, కోర్టు వరకు వెళ్ళేటువంటి సమస్యలు ఏదంటే కూడా తీరిపోయేదానికి ఆర్థికంగాను, ఆరోగ్యంగాను అన్ని రకాలుగా కూడా బాగుంటూ 7 తరాల పాటు ఆవిడే భార్య, అతనే భర్త అనే విధంగా ఉండేటువంటి జీవితం అయితే కొనసాగించవచ్చు ఈ రాశుల వాళ్ళని పెళ్లి చేసుకున్నట్లయితే. ఇకపోతే వీరి జీవితంలో ఎదిగేదానికి వీరు ఎవరి మాట వినరు, వీరు ఎవరి సలహాలు తీసుకోరు, వీరికి నచ్చింది వీరు చేస్తారు. వీరికి బాగా కలిసి వచ్చేటువంటి విద్య కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ ఉంది అంటే కనుక వీరికి మెడికల్ కానివ్వండి, మెడికల్ ఐటీ కంపెనీలో కొంత వేరే తక్కువ ఉంటుంది. మెడికల్కి సంబంధించిన దాంట్లో రిప్రజెంటేటివ్ కావచ్చు, మెడికల్ ఇండస్ట్రీస్ కావచ్చు, లేకపోతే మెడికల్ షాప్స్ కావచ్చు, అలానే డయాగ్నోస్టిక్స్, డాక్టర్స్, హాస్పిటల్స్, మెయింటెనెన్స్ ఇలాంటి వాటిల్లో అయితే వైద్యానికి సంబంధించి ఆయుర్వేదిక్, అల్లోపతి, హోమియోపతి ఇలాంటి వాటిల్లో అయితే ఎక్కువగా నైపుణ్యం పొందినటువంటి విధంగా ఉంటారు. ఎవరైనా చిన్నపిల్లలు అట్లా ఉంటే కనుక మెడికల్ ఫీల్డ్ కనుక తీసుకున్నట్లయితే ఇప్పుడు వారికి అనూహ్యమైనటువంటి అవకాశాలు వస్తాయి. జీవితంలో ఎదిగేదానికి ఖచ్చితంగా
వారికి మెడికల్ దాంట్లో బాగుంటుంది. అంటే ఈ నక్షత్రం వాళ్ళకి సంబంధించి ఏ ఏజ్ నుంచి కలిసి వచ్చే అవకాశం ఉందంటారు? దాని గురించి ఖచ్చితంగా వీరికి ఏంటంటే మొదటి 2 పాదాలు పుట్టిన వారికి ఏంటంటే మొదటి పాదంలో తండ్రికి దోషం, రెండో పాదంలో తల్లికి దోషం, మూడో పాదంలో బేబీకి దోషం, నాలుగో పాదంలో ఏం లేదు. ఆ దోషాలు పుట్టిన తర్వాత 30 రోజుల్లోపు ఆ దోష పరిహారం చేసుకోవాలి. ఆ దోష పరిహారం చేసుకోకపోతే వీరిని బాధిస్తూ వస్తాయి 16 సంవత్సరాల పాటు బాలరిష్ట రోగాలు అంటారు. అప్పుడు వీరు 16 సంవత్సరాలు అంటే 10th క్లాస్ వరకు మైండ్ సెట్ సరిగా ఉండదు కాబట్టి సరిగా చదవలేరు. అలాంటి వాళ్ళు డాక్టర్ అవ్వాలంటే అవ్వలేరు. ఇక్కడ గోచారం చూసుకోవాలి. పుట్టిన తర్వాత 30 రోజుల్లోపు ఏ గ్రహానికి సంబంధించిన దోషం ఉందో దానికి తగ్గటువంటి పరిహారం తీసుకోవాలి. అప్పుడే వారు జాతక ప్రకారంగా జీవితంలో ఎదిగేదానికి ఉంటారు. ఇక ఓవరాల్గా చూసుకున్నప్పుడైతే కనుక మెడికల్కి సంబంధించిన దాంట్లో అయితే వీరు ఆల్మోస్ట్ బాగుంటుంది. ఏది బురభద్ర నక్షత్రం వారు మెడికల్కి సంబంధించినటువంటి వృత్తిలో అయితే వీరికి అద్భుతంగా ఉంటుంది. ఇక జాబులు అయితే ఎక్కువ కాలం వీరు చేయలేరు. ఒకవేళ జాబ్ చేయాల్సి వస్తే తాత్కాలికం మాత్రమే ఉంటుంది. ఇక అవసరమైతే ఏదైనా ఇండస్ట్రీ లాంటివి స్థాపించేదానికైతే అనుకూలంగా ఉండేదానికి ఉంటుంది వీరికి. అలానే ఎవరినైతే వీరు నమ్ముతారో వారి ద్వారా వీరు మోసపోతూ వారి గురించి ఆలోచిస్తూ ఎక్కువగా స్ట్రెస్ అయ్యేసి దాని వలన ఆరోగ్య సమస్యలు తెచ్చుకునే విధంగా కనిపిస్తుంది. వీరికి ఓవరాల్గా అయితే కనుక సైనిస్ గ్రంథులకు సంబంధించినటువంటి సమస్యలు బాగా వస్తాయి వీరికి. చెవు, ముక్కు, థైరాయిడ్ ఇలాంటి వాటి అయితే ఒబిసిటీ, ఎసిడిటీ, హార్ట్ ప్రాబ్లము ఇలాంటివి అయితే బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, కండరాల పెయిన్స్, బ్లడ్ సర్క్యులేషను, బద్ధకము, మందము ఇలాంటివి అయితే కనుక వీరికి ఎక్కువగా కనిపిస్తుంది ఆరోగ్య సమస్యలు అయితే. దానికి తగ్గట్టుగా వీరు అన్ని రకాలుగా చూసుకుంటూ ఉండాలి. దాంతోపాటు మరొక విషయం ఏంటంటే కనుక వీరు జీవితంలో ఎదగాలంటే ఏ వయసు నుంచి అని అడిగారు. ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా వీరి జీవితంలో ఎదగాలంటే కనుక అన్ఎక్స్పెక్టెడ్గా అవకాశాలు వస్తాయి. వీరు చదువు సరిగా ఉన్నా లేకపోయినా పక్కన వాళ్ళందరూ బాగా చదివేసి నేను చదవలేకపోయినా స్ట్రెస్ తీసుకోకూడదు. ఊరికనే స్ట్రెస్ అవుతూ ఉంటారు. ఎవరైనా ఏదంటే కూడా నరనరాలు గుంజుకుంటూ ఉంటారు. నన్ను ఎందుకు అనాలి, నేను ఏం చేశానని వాళ్ళ వాళ్ళే దోచుతారు. మళ్ళీ వాళ్ళకి శిక్ష అయ్యరు. మళ్ళీ వాళ్ళు ప్రేమతో మాట్లాడడానికి వస్తే వీరు ప్రేమ చూపిస్తారు. శత్రుత్వం ఎక్కువ ఉండదు వీరితోనూ. అలానే ఈ పూర్వభద్ర నక్షత్రం వారితో చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం ఎదుటి వాళ్ళకి ఎక్కువగా మొండి మూర్ఖత్వం, శాడిజం చూపిస్తూ ఉంటారు అప్పుడప్పుడు. వారితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. శాడిజం ఎట్లా ఉంటుంది అంటే ప్రేమతో కూడినటువంటి శాడిజం ఉంటుంది. అలాంటి వాళ్ళతో కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఎక్కువ ప్రేమ చూపించినా కూడా ఇబ్బందే కదా. అందుకని కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, చూసుకోవాలి. దాంతోపాటు వీరికి 22 సంవత్సరాల నుంచి బాగా కలిసి వస్తుంది. 22 సంవత్సరాలు పర్టికులర్గా రావాలి. అప్పటి నుంచి వీరికి అయితే అన్ని రకాలుగా భోగభాగ్యాలు అనుభవించేదానికి ఉంటుంది. వీరు ఎవరినైతే పెళ్లి చేసుకుంటారో వారి ద్వారా ఆస్తులు, పరపతి, పొరుగు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి అన్నీ కూడా ఆ చేసుకునే వారికి తగ్గట్టుగా ధీటుగా ఉండేటువంటి విధానం ఉంటుంది. వీరిని ఎక్కడ తగ్గించకుండా, అందులో స్త్రీ పురుషులు ఇరువురు కూడా వారిని ఎక్కడ తగ్గించకుండా ఉండేలాగా ఆ జీవితంలో ఎదిగేదానికి బాగుంటుంది. ఇక వీరికి పెళ్ళి అయిన తర్వాత ఇది చెప్పకూడదు. మొదటి సంతానం అయితే 75 నుంచి 80% కూడా మగపిల్లలు పుడతారు పెళ్ళి అయితే కనుక. ఖచ్చితంగా మగపిల్లలు పుట్టేటువంటి అవకాశం ఉంటుంది. వారు కూడా పూర్వీకులు ఎవరైనా కాలం చేస్తూ ఉండి వారు మళ్ళీ జన్మించారు అనే విధంగా అయితే ఖచ్చితంగా ఉంటుంది వీరికి. అలానే బ్యాంకింగ్ సెక్టార్ కూడా వీరికి అద్భుతంగానే ఉంటుంది. కానీ పోతే ఫైనాన్షియల్గా వీరు ఎక్కువగా స్ట్రెస్ తీసుకోరు. ఇన్వెస్ట్మెంట్లు ఏదైనా ఫైనాన్షియల్గా అంటే షేర్స్, మ్యూచువల్స్ ఇలాంటి వాటిలో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. పోతే వీరికి శత్రుత్వం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. బంధువుల్లోనే శత్రువులు ఉంటారు వీరికి. ఎందుకంటే వీరి మంచితనానికి తట్టుకోలేక వీరు ఎదగకూడదని చెప్పేసి ఏదైనా చెడు క్రియ చేయించేటువంటి అవకాశాలు మెండుగానే ఉన్నాయి. మన చుట్టూతో ఉండి మన సొమ్ము తినే మనకి తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటువంటి శత్రుత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది. అంటే ఫ్రెండ్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, బంధువర్గంలో కావచ్చు, ఎవరైనా సరే వీరికి కూడా ఇబ్బంది పెట్టేటువంటి అవసరం ఉంటుంది. వారు వీరి మీద ఏదైనా చెడు క్రియ కూడా చేయించవచ్చు. హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ లాంటివి కూడా వీరి మీద చేయించవచ్చు. అవన్నీ కూడా జాతకంలో కనపడదు. ఇక వీరికి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఈ దిష్టి దోషాలు అనేది ఎక్కువగా వీరు నమ్మలేకపోయినా కూడా దిష్టి దోషాలు అయితే ఉంటాయి. వీరికి దాని తగ్గట్టుగా కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషాలు లాంటివి ఉంటాయి. అవి కూడా తీర్చుకుంటే కనుక వీరికి జాతక ప్రకారంగా అప్పుడు ముందుకెళ్తుంది. ఇవన్నీ జాతకాలు అయితే రావు. అయితే అండి, ఈ నక్షత్రం వారికి సంబంధించి ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిదంటారు? అదేవిధంగా కలిసి వచ్చే రంగు అనుకోవచ్చు, ఏ దేవుడిని ఎక్కువగా ఆరాధించాలంటారు? అంటే ఈ పరిహారం అంటే నక్షత్రం కాబట్టి వాళ్ళ జీవితాంతం చేసుకోవాలి కాబట్టి తెలియచేయండి. ఖచ్చితంగా వీరికి ఇంకోటి ఏంటంటే పెళ్ళి, ముఖ్యంగా పెళ్ళి కూడా చూసుకోవాలి. వీళ్ళకి పెళ్ళి అయింది అంటే కనుక 25 years లోపు అయిపోతుంది స్త్రీ పురుషులు ఇద్దరికి కూడా. ఇంకోటి వీళ్ళ దాంట్లో కొంతవరకు నమ్మలేటువంటి సత్యం ఏంటంటే కనుక లవ్ మ్యారేజెస్ 90% పనికిరావు. లవ్ అనేది వీళ్ళ దాంట్లో ఫెయిల్యూర్. లవ్ సక్సెస్ అవ్వరు వీళ్ళు. మ్యాక్సిమం అయ్యారు అంటే కనుక తుమ్మితే కూడా ముక్కులా ఉంటుంది.
ఎప్పుడు వీళ్ళకు ఉండే కోపదానికి ఎక్కడ ఎప్పుడు ఏమంటే భయం, అంటే వెళ్ళిపోతారేమో, గొడవ పెట్టుకుంటారేమో, మనకు కలిసి రారేమో అని చెప్పేసి అని భయంతోనే బ్రతకాలి తప్పితే ఎద్ది వాళ్ళు. అంతగా వీళ్ళకి లవ్ సక్సెస్ అనేది లేదు. దీనివల్ల బాధపడవచ్చు, కానీ ఉన్న విషయం చెప్పేస్తే వాళ్ళు దాని దగ్గర జాగ్రత్తలు అయితే తీసుకుంటారు. ఇంకా ఎక్కడో అడపా ఒక 20-25% మాత్రమే లవ్ సక్సెస్ అయితే ఉంటుంది. వీరికి పెళ్ళి అయితే కనుక అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటుంది, అరేంజ్మెంట్ పెళ్ళే ఉంటుంది. ఆ పెళ్ళి కూడా అన్ఎక్స్పెక్టెడ్గా 3 రోజుల్లో 2 రోజుల్లో కుదిరేసి పెళ్ళిళ్ళే బాగా కనిపిస్తూ ఉంటాయి. అది కూడా 25 సంవత్సరాల లోపు వరకు, 19 నుంచి 20 సంవత్సరాల లోపు ఎప్పుడైనా అన్ఎక్స్పెక్టెడ్గా పెళ్ళి అవ్వచ్చు. అప్పుడు మిస్ అయిందంటే కనుక ఇక 30 తర్వాతనే. ఇక మధ్యలో పెళ్లి చేసుకున్న నిలబడదు, పెళ్ళి చేసుకోవాలనుకున్నా సహకరించరు. కాబట్టి 20 సంవత్సరాల లోపు చేసుకోవడమే మంచిది. అయితే తర్వాత వచ్చేసి వీరికి బాగా కలిసి రావాలి, జీవితకాలంలో బాగుండాలంటే కనుక వీరికి లక్కీ నెంబర్ వచ్చేసి 4, 9 బాగుంటాయి. అలానే వీరికి కలర్ లైఫ్ లాంగ్ కూడా బాగుండాలంటే కనుక ఊదా కలర్, గచ్చకాయ కలర్, అలానే బ్లూ కలర్, స్కై బ్లూ కలర్ కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. అలానే వీరికి కలిసి వచ్చే వారం సోమవారం, గురువారం 2 వారాలు కూడా ఈ నక్షత్రం వారికి అద్భుతంగా ఉంటుంది. ఇక వీరు దేవుని యొక్క ఆరాధన, దానికన్నా ముందు ఒక చిన్న విషయం ఏంటంటే వీరి మీద మంచితనంతో ఎవరైనా ఏదైనా చేపించినప్పుడు ఖచ్చితంగా సమీప దూరంలో ఉన్నటువంటి గురువు గారికి సంప్రదించాల్సిందే. మంచి గురువుని ఎంచుకొని మనం చూపించుకోవాల్సిందే. మనలో సిమ్టమ్స్ ఆటోమేటిక్గా అవి మారిపోతూ ఉంటాయి. ఆకలవదు, నిద్ర పట్టదు, ఆందోళన, చికాకు, ఏ పని చేద్దామన్నా ముందుకు వెళ్ళదు. ఇలాంటి ఏమైనా సమస్యలు ఉన్నాయి, భార్యాభర్తల మధ్యన ఎడబాటు, పెళ్ళైన పిల్లలు పుట్టలేదు, ఆర్థికంగా సమస్యలు ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఏదో జరుగుతుంది అని అర్థం. అది గురువుగారి సంప్రదిస్తేనే పరిష్కార మార్గం దొరుకుతుంది. ఇక తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరి నుండి సింపుల్గా చేసుకోవాలనుకుంటే కనుక చిన్న చిన్న పరిహారాలతో ఉపశమనం అయితే అయిపోతుంది. గుడ్డి కన్నా మెల్లమేలు, కొంతమేర ఉపశమనం అయితే లభ్యపడుతుంది. అది ఏమిటంటే కనుక చిన్న చిన్న పరిహారాలు. అవి ఏంటంటే సింధూరం. అంటే సింధూరం అంటే మీకు మనకి ఆంజనేయ స్వామికి వాడేటువంటి సింధూరం ఉంది కదా, అది ఒక 50 గ్రామ్స్ తీసుకొని మనం ఇంట్లో వాడుకునేటువంటి బియ్యం, రైస్, అదొక 50 గ్రామ్స్ తీసుకోవాలి. ఆ లవంగ్ వచ్చేసి ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలి. ఈ 3 కూడా కలగలుపుకొని ఏదైనా అమ్మవారి దగ్గర పెట్టుకోవాలి. ఇంట్లో దేవుని పూజ గదిలో పెట్టుకోవచ్చు. ఈ 3 కూడా 3 భాగాలు చేయాలి. 50-50 చేయాలి కలుపుకొని. చేసి 3 రోజుల పాటు వాటిని ఒక పేపర్లో కానీ, ఒక బ్లాక్, రెడ్, గ్రీన్ కలర్ క్లాత్లో కానీ కట్టివేయాలి. ముడుపులా చేసుకోవాలి. ఆ చేసుకున్నటువంటి ముడుపుని ప్రతిరోజు కూడా 7 టైమ్స్ తల చుట్టూతా క్లాక్ వైజ్గా దిష్టి తీసుకోవాలి. తల దగ్గర నుంచి కాలు వరకు కూడా 7 టైమ్స్ దిష్టి తీసుకొని అది తీసుకొని ఎక్కడ పారేటువంటి నీటిలో కానీ, పొదలుగా ఉన్న చెట్లలో కానీ వేసేయాలి. ఇది ఏ రోజైనా చేయొచ్చు, ఏ మాసంలో చేయొచ్చు, ఏ సమయంలోనే చేయొచ్చు. ఇది 3 రోజులు చేస్తే మనకున్నటువంటి ప్రకృతి దోషాలు, కాలసర్పదోషం, నాగదోషం, గ్రహదోషాలు, అలానే మన మీద చెడు క్రియలు జరిగితే ఆ చెడు క్రియలు కూడా పోయేటువంటి యోచన అయితే ఉంటుంది. దీంతోపాటు వీరికి ఇష్టదైవం, ఈ నక్షత్రానికి అధిపతి వచ్చేసి శివ భగవానుడు, బోలాశంకరుడు. కాబట్టి ఎప్పుడైనా రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా మంచిది. ఇక్కడ ఈ నక్షత్రానికి అధిపతి వచ్చేసి యముడు, మామూలుగా అయితే యముడు. కాకపోతే నక్షత్రం వచ్చేసేమో మీనరాశిలో ఉంటుంది. మీనరాశికి అధిపతి విష్ణుమూర్తి. కాబట్టి విష్ణుమూర్తికి ఎప్పుడైనా పులిహోర నైవేద్యం పెట్టినట్టయితే వీరికి అన్ని రకాల సమస్యలు కొంతమేర తొలగిపోయేదానికైతే ఉంటుంది. ఇక ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమస్యలన్నీ ఉన్నాయంటే సంప్రదించవచ్చు. లేదు చిన్నపాటి పరిహారం చేసుకోవాలనుకుంటే ఇలాంటి పరిహారాలు చేసుకుంటే కూడా కొంతమేర అదృష్టం అయితే ఉంటుంది. చాలా చక్కగా తెలియసా గురుగారు, ధన్యవాదాలు.